వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్ ఛానల్. ఏమండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, రాగండి చేప కూర వండుతున్నాను. ఇదిగోండి రాగండి చేప ఈరోజు వండుతున్నాను. చూడండి, ఈ కూర వండటానికి ఒక అరకిలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇంకా కొంచెం కూడా వేస్తున్నాను. కొబ్బరి పౌడర్ అండి 100 గ్రాములు వేస్తున్నాను. గుప్పెడు కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. చూపిస్తాను చూడండి చేపల కూర వండటానికి ఈ మసాలా మిశ్రమాన్ని కలిపేశాను. ఒక 100 గ్రాముల ఆయిల్ పోస్తున్నానండి. వేరుశనగ నూనె పోసాను నేను. ఇది కూడా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకోవాలండి. చేపలు వేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కలిపేసుకోవాలండి. కలిపేసుకోవాలి ఇలా. చూడండి చేపల మిశ్రమాన్ని కలిపేసాను. చేపని ఉప్పు, కారం, పసుపు, మసాలాలు, ఆయిల్ కూడా వేసి కలిపేసానండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాను. వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి కూర. చూడండి ముక్కలు ఇలా ఉండే వరకు కొంచెం నీళ్లు పోసుకోవాలి. పోసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల్లో కూర ఉడికిపోద్ది. చూపిస్తాను చూడండి కూర స్టవ్ మీద పెట్టేశాను. చేపల కూర ఉడికిపోతుంది. ఉడికేటప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్ మూత వేసుకోవాలి.
ఇదిగోండి ప్లేట్ మూత వేస్తున్నాను. చూడండి చేపల కూర ఎలా ఉడుకుతుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. ఇదిగోండి ఎలా ఉడుకుతుందో చూడండి. అలా ఉడకాలి, కథ 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 ఉడకాలి చేపల కూర. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వండుకోవాలండి. ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడే వరకు వండుకోవాలండి. చూడండి తల ముక్క ఇలా తిప్పి వేసుకోవాలి. ఇలా ఈ గ్రేవీ దగ్గర పడే వరకు వండుకోవాలండి చేపల కూర. చూడండి చేపల కూర ఎలా ఉడుకుతుందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. చూడండి గ్రేవీ చిక్కగా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి చేపల కూర ఇది. చాలా టేస్టీగా ఉంటుందండి చేపల కూర. ఇదిగోండి తలకాయ చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను టేస్ట్ చేసి చూశాను, చాలా బాగుంది. ఇలా వండుకోవాలండి. ఇంకా చిక్కబడిపోద్ది కూర. స్టవ్ కట్టేసుకున్నాను. ఇంకా ఇంతేనండి వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా ఇదిగోండి ముక్క ఇలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి ముక్కలు. ఇదిగోండి చేపల కూర ముక్క. నేను చేపల కూర ఈగురు వండానండి, పులుసు వండలేదు. ఈగురు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ అండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను. చూడండి పైన కూడా గార్నిష్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంతేనండి చేపల కూర వండుకోవటం.